మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ జమ్మికుంట మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్పినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో బరాబర్ ఇవాళ బీఆర్ఎస్ జెండా ఎగిరేసినాం. కేసీఆర్ గారు బలపరిచిన మురుగు ప్రశాంత్ దిలీప్ కుమార్ గారిని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్గా మేమందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దాంతోపాటు వైస్ చైర్మన్గా జావేద్ గారు ముంతాజ్ అలీ జావేద్ గారిని కూడా ఏకగ్రీవంగా వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎన్నుకోవడం జరిగింది. జమ్మికుంట గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఖచ్చితంగా జమ్మికుంటని అభివృద్ధి చేసింది కేసీఆర్ నాయకత్వంలో వందలాది కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసింది కేసీఆర్ గారే. ప్రతి వాడలలో రోడ్లు వేసింది కేసీఆరే, మోడీలు కట్టించింది కేసీఆరే, లైట్లు పెట్టింది కేసీఆరే. ఇలా ఈ ఈ మన మున్సిపల్ ఆఫీస్లో నిలబడ్డది కూడా కట్టించింది కేసీఆరే. ఎవ్రీథింగ్ చేసింది కేసీఆర్ గారే. ఖచ్చితంగా రేపు మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో జమ్మికుంటని ఇంకా మరింత గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా దిలీప్ నాయకత్వంలో ఇలా ముంతాజ్ అలీ జావేద్ నాయకత్వంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థులుగా మేమందరం ఇక్కడ ఉన్న పాలక వర్గంలో ఉన్న అందరం కలిసి రేపు అద్భుతంగా డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాం. ఈడికి ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు అయిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసినాం. చలో అభివృద్ధి కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మరియు మా శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నన్ను మున్సిపల్ చైర్మన్గా బలపరిచి నన్ను గెలిపించినందుకు పార్టీ నాయకులందరికీ కూడా మరియు పేరు పేరున నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అహర్నిశలు జమ్మికుంట మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కౌశిక్. నాకు వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన పాడికేశ్వరులకు పాదాభివందనాలు. ఇంకా కేసీఆర్ గారికి కూడా కృతజ్ఞతలు. నేను ఖచ్చితంగా మేమందరం కలిసి ములుగు దిలీప్ గారి నాయకత్వంలో జమ్మికుంట మున్సిపాలిటీని అభివృద్ధిలో తీసుకుపోతానని మేము అనుకుంటున్నాం. మీ ప్రజలు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.